అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అయితే నేను గర్భిణీ స్త్రీలు తాటి ముంజలు తినొచ్చా లేదా అనే విషయాల గురించి అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఈ ప్రెగ్నెన్సీలో అనేది మనం ఏం తినాలన్న ఒక డౌట్ ఉంటుంది. దాన్ని మనం తెలుసుకోవడంలో అయితే తప్పు లేదనమాట. అయితే ఈ తాటి ముంజలు అంటే వీటిని ఐస్ యాపిల్ అంటారండి ఇంగ్లీష్లో. ఇవి చాలా చోట్ల దొరుకుతూ ఉంటాయి మనకి. పల్లెటూళ్ళలో అయితే ఇవి మనకి సమ్మర్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయన్నమాట. అయితే ఈ ఈ తాటి ముంజలు అనేవి మనము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం కదా. ఇవి అయితే గర్భిణీ స్త్రీలు తీసుకోవచ్చండి. దీనివల్ల అయితే ఎటువంటి ఇబ్బందులు అయితే ఏమీ లేవన్నమాట. ఈ తాటి ముంజల్లో మనకి చూసుకుంటే విటమిన్స్, మినరల్స్ అటువంటివి కూడా చాలా ఉంటాయి. విటమిన్ ఏ, బి కానీ, బి7 కానీ ఇటువంటివి ఉంటాయన్నమాట. సో ఇంకా ఈ గర్భిణీ స్త్రీలు తీసుకోవడం వల్ల లాభాలు ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో వాంతులు, వికారం లేదు అంటే ఎక్కువ మనం యూరిన్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. సో మనం ఈ తాటి ముంజలు ఇవి తీసుకోవడం వల్ల మనకి వికారం, వాంతులు అనేవి కూడా కాస్త తగ్గుతాయి అన్నమాట. మనకి వికారం కూడా చాలా వరకు తగ్గుతుందన్నమాట ఇవి తీసుకోవడం వల్ల. అలాగే వచ్చేసి నార్మల్గా కూడా ఇవి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట దీనివల్ల. ఏంటి అంటే ఇందులో మనకి క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే మన హెయిర్కి కానీ, స్కిన్కి కానీ ఇది చాలా మంచిదన్నమాట. సో ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే వాంతులు, వికారం తగ్గడము, అలాగే వచ్చేసి మనకి సిక్నెస్, మార్నింగ్ సిక్నెస్ కూడా ఇది తగ్గుతూ ఉంటుందన్నమాట. సో మన ప్రెగ్నెన్సీ టైంలో అంటే గర్భిణీ స్త్రీలు హ్యాపీగా తాటి ముంజల్ని తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.